అన్నమయ్య జిల్లా నందలూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పాపను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, అత్యవసరంగా నగదు కావాలని చెప్పి ఫోన్ పే ద్వారా వేరే వ్యక్తితో నగదు పంపించి డబ్బులు తీసుకెళ్లింది. మరుసటి రోజు అతని అకౌంట్ ను బ్యాంకు అధికారులు స్తంభింపజేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4వ తేదీ ఓ మహిళ చిన్న పాపతో నందలూరు బస్టాండ్ కూడలిలోని రామ్ ఫోటో స్టూడియో వద్దకు వచ్చింది. యజమాని సాయికృష్ణను కలిసి తన పాప ఆరోగ్యం సరిగా లేదని, ఆసుపత్రి తీసుకెళ్లాలని, చేతిలో డబ్బులు లేవని, తెలిసిన వారితో ఫోన్ పే ద్వారా 50,000 ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది. దీంతో తన వద్ద 35,000 మాత్రమే ఉన్నాయని బదిలివ్వడంతో అతని ఫోన్ పే నంబర్కు నగదు ట్రాన్స్ఫర్ చేయించి డబ్బులు తీసుకెళ్లింది. అనంతరం సాయికృష్ణ తన ఖాతాలోని నగదును తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులకు పంపారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు 5వ తేదీ సాయికృష్ణతో పాటు అతను లావాదేవీలు జరిపిన ఇద్దరి ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేసినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు సంప్రదించగా మీ ఖాతాల నుంచి చట్ట వ్యతిరేక లావాదేవీలు జరపడంతో బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని చెప్పడంతో కంగు తిన్నారు. ఈ విషయమై శుక్రవారం రాయచోటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.